మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊడికి చాలా ఇష్టమైనటువంటి చికెన్ వింగ్స్, తర్వాత చపాతీలకు చాలా టేస్టీగా ఉండేటువంటి కాజు చికెన్, దాంతోపాటు అమ్మ చేసినటువంటి రుచి గుర్తుకొచ్చి నా కొడుకుకి, మా ఆయనకి మా అమ్మ చేసిన చేతి వంట కాకపోయినా మా అమ్మ చేతి వంట తిన్న నేను వాళ్ళకి చేసి పెట్టాలనుకున్నటువంటి చికెన్, ఇలా 3 రకాల రెసిపీస్ అయితే నేను తీసుకొచ్చాను ఈరోజు మీ ముందుకి. ఇదిగోండి, ఈ యొక్క చికెన్ లెగ్ వింగ్స్ ఉన్నాయి కదా, వాటికైతే నీట్గా కడిగేసుకొని అంతా మసాలా పట్టించుకున్నాను. మనం రోట్లో నూరుకున్నటువంటి గరం మసాలా, రోట్లో దంచుకున్నటువంటి ధనియా పౌడరు, రోట్లో దంచుకున్నటువంటి పొయ్యి మీద వేయించి రోట్లో దంచినటువంటి కొబ్బరి పౌడరు, తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు పొట్టు తీయకుండానే పొయ్యి మీద మంచిగా కాల్చి పొట్టు తీసేసి వాటిని కచ్చా పచ్చగా దంచినటువంటి పేస్ట్, ఇవన్నింటిని కూడా ఆ యొక్క లెగ్ వింగ్స్కి, తర్వాత ఆ యొక్క చికెన్కి కూడా మంచిగా పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వాటిని వింగ్స్ ఉన్నాయి కదా, వాటినేమో గ్రిల్ ప్యాన్ పైన రోస్ట్ చేసుకున్నాను. గ్రిల్ ప్యాన్ పైన రోస్ట్ చేసే ముందు ఆ 2 వింగ్స్ని పక్కన పెట్టేసి మసాలాతో, ఎందుకంటే చికెన్తో పాటు వాటిని కూడా మ్యారినేషన్ చేసుకున్నాను, అవి పక్కన పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ అంతా పట్టించుకుని, ఎందుకంటే గ్రిల్ ప్యాన్ కాబట్టి మనం ఒకవేళ గ్రిల్ ప్యాన్ పైన ఆయిల్ వేసామనుకోండి అంత కిందే ఉంటుంది ఆయిల్, మనకి చికెన్ పీసెస్కి పట్టు, అందుకోసం అనమాట. ఇదిగోండి, వాటికి కావాల్సినటువంటి మసాలాలన్నీ ముందే తయారు చేసి పెట్టుకున్నాను. అలా అప్పటికప్పుడు రోట్లో దంచుకున్నటువంటి మసాలా వేస్ట్ చేస్తే చికెన్ చాలా వేరియేషన్ అయితే అనిపించినాయి. మిక్సీలో పట్టి వేసిన మసాలాకి మన చేతి నూరి వేసిన మసాలాకి చాలా తేడా ఉంది. వారానికి 1 గంట సేపు దానికోసం స్పెండ్ చేస్తే మనకి వారానికి సరిపడా మసాలా మంచి హాయిగా రోట్లో నూరుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఇంకొక రోల్ కొనుక్కుందామని డిసైడ్ అయిపోయి, ఈ రోలు కరెక్ట్గా రావట్లేదు, చాలా నున్నగా అయింది. నేను రఫ్ చేశాను, వేరే దాంతో పొన్ను పెట్టాను, కానీ అది మళ్ళీ స్మూత్ అయిపోయింది. అలా కాకుండా రఫ్గా ఉన్నటువంటి రోల్ ఉందనుకోండి, రోట్లో నూరితే మంచిగా తొందరగా దంగిపోతుంది. మనం రోజు వంటకు కావాల్సినవన్నీ కూడా రోజు నూరుకుని అంత ఆయాసం అనిపించదు. నా రుబ్బరాయి నున్నగా అయిపోయింది, రోలు కూడా నున్నగా అయిపోయింది. అందుకోసమని నేను ఒకే రోజు అన్ని మసాలాలు దంచి పెట్టుకున్నాను అనమాట. నాతో పాటు నాకు అఖిల్ కూడా హెల్ప్ చేశాను. వీడియో షూట్ చేసేటప్పుడు అఖిల్ కొన్ని చేశాడు, నేను వీడియో షూట్ చేసేటప్పుడు అఖిల్ కొన్ని చేశాడనమాట. ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడరు, గరం మసాలా, తర్వాత వచ్చేసి కొబ్బరి పౌడరు, ధనియా పౌడరు, తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడర్, ఇలా అన్ని మసాలాలు అయితే మంచిగా నూరుకొని, అసలు రోట్లో నూరితే అసలు వేడిగా ఉండదు, బరకగా ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఆ లోపల హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నా దగ్గర గ్రిల్ ప్యాన్ ఉంది, ఎప్పుడో తీసుకున్నాను. ఎన్నోసార్లు యూట్యూబ్లో అక్కడిక్కడ చూసినప్పుడు గ్రిల్ ప్యాన్ ఉంటే బాగుంటుంది, దానిపైన ఏమేమో చేసుకోవాలనుకున్నాను. తెచ్చుకున్నాక సంవత్సరానికి 1-2 సార్లు కూడా వాళ్ళే తీసి పక్కన పెట్టి చాలా మంత్స్ అయిపోయాక మొన్నెందుకో ఇది రోలు పైన ఉంటాయి అనమాట. రోలు తీసినప్పుడు అది గుర్తుకొచ్చి దానిపైన మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట లెగ్ వింగ్స్, ఈ యొక్క చికెన్ వింగ్స్ ఇష్టం అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు నేను బొగ్గుల పైన కాల్చి ఇచ్చేదాన్ని, ఇష్టంగా తినేవాడు. వాడికి ఏది కావాలన్నా అమ్మ నేను కదా చేసి పెట్టేది, ఇంకెవరూ లేరు కదా చేసి ఇవ్వడానికి, అయ్యో నా మనమడికి ఇది ఇష్టం అది ఇష్టమని ఎప్పుడు అదే అనిపిస్తుంది అనమాట. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బియ్యంకి పౌడర్ కలిపేసి అన్నీ సర్దేస్తున్నాం అనమాట, బియ్యం సంచులన్నీ. అఖిల్ పడుకున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మ నాన్న లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటా అని. వాడు పడుకునేటప్పుడు ఇద్దరం పక్కనే ఉన్నాము. పడుకున్నాడు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోయింది. మేమిద్దరం లేకపోయేసరికి నిద్రలో ఉన్నాడు లేచి బయటకు వచ్చేసి అమ్మ నాన్న ఎక్కడ ఉన్నాడో చూసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను అనమాట. అప్పుడు అనిపించింది, అమ్మ నాన్న మనకు ఉన్నప్పుడు విలువ తెలియదు, లేకపోతే ఏ ఏజ్లో అయినా అమ్మ నాన్న కావాలి అనిపించింది. చూడండి, ఇప్పుడు నాకు మా అమ్మ చేసిన రుచి ఎప్పుడు గుర్తుకొస్తే, అమ్మ చేసి నాకు ఇక్కడ స్మెల్ చూస్తే అమ్మాయి కర్రీ టేస్ట్ బాగుంది, ఈ స్మెల్ మా మమ్మీ చేసినప్పుడు వచ్చేది కదా అనిపిస్తుంది. ఇదిగో దాంతోపాటు పెప్పర్ చికెన్ అని చెప్పాను కదా, పెప్పర్ చికెన్ అనొచ్చు, లేదంటే కాజు చికెన్ అని కూడా అనొచ్చు. నేనైతే కాజు, బాదం, పిస్తా, తర్వాత పంప్కిన్ సీడ్స్, ఇవన్నింటిని కూడా వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసి దాన్ని మంచిగా రోట్లో నూరాను. సూపర్ ఉంటుంది తెలుసా పెప్పర్ చికెన్. అది చపాతీ కాంబినేషన్తో సూపర్గా ఉంటాయి అనమాట. స్పైసీనెస్ అసలు ఉండదు, ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసాం, కొంచెం గరం మసాలా వేస్తాం కదా, తర్వాత కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మనకి ఎలాగో చికెన్లకి వెళ్ళి ప్రోటీన్ వస్తుంది. తర్వాత మనకు కావాల్సినవి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, అన్నీ కూడా పుష్కలంగా డ్రై ఫ్రూట్స్ నుండి వస్తాయి. అలా వారానికి ఒక్కసారి అలా చికెన్ చేసి పెడితే బాగుంటుంది, మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అనిపించింది. ఆ చికెన్ పీస్ల కంటే మామిడికి ఆ గ్రేవీ ఇష్టం అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు చూసి మమ్మీ సేమ్ ఇది హలీం టేస్ట్ వస్తుంది మమ్మీ అన్నాడు. తర్వాత మా హస్బెండ్ కూడా అదే మాట అనమాట. హలీంలో వాళ్ళు నువ్వు కారం ఎక్కువ వేస్తే కారం ఎక్కువ వేయరు హలీం చేసినప్పుడు, బయట తీసుకున్నప్పుడు కారం ప్లేస్లో గరం మసాలా, తర్వాత పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేస్తారు, కాజు బాదం పేస్ట్ ఇవి కొంచెం ఎక్కువ వేస్తారు, అందుకే బాగుంటుంది అనేసి. ఓహోసారి నెక్స్ట్ టైం అలా చేస్తానులే అమ్మ అని చెప్పి నాకు తెలియక స్టార్టింగ్లో కారం ఎక్కువ వేసేదాన్ని మనం కర్రీస్లో వేసుకున్నట్టు. అలా కాకుండా తర్వాత అర్థమైంది ఏంటంటే మనం చేసిన వంటలకి ముస్లిమ్స్ చేసిన వంటలకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్ట్ చేస్తారు, మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయం. కొబ్బరి పౌడర్ తర్వాత వచ్చేసి గరం మసాలా వేస్తాం, వాళ్ళు కాజు బాదం పిస్తా వాల్నట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేస్తారు. నాకు ఎలా తెలుసు అంటే అఖిల్ ధోతి ఫంక్షన్ చేసినప్పుడు ముస్లిమ్స్తోనే వంటలు చేయించామన్నమాట. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, తర్వాత వచ్చేసి ఏంటి డబుల్ కమిట్, ఇవన్నీ వాళ్ళు చేస్తే వాళ్ళు ఎక్కువగా నెయ్యి వాడతారు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడతారు. మనం అంత ఎక్కువ వాడం. మనం చేసే వంటలలో మనము కారం తినడం అలవాటున్న వాళ్ళకి ఆ వంట చూస్తే చప్పగా అనిపిస్తుంది, కానీ కమ్మగా ఉంటుంది. ఆ రోజు మా అత్తయ్య వాళ్ళకి నచ్చలేదు, ఎందుకంటే మనం రోజు కారం తింటాం కదా, కానీ మాకు నచ్చింది ఎందుకంటే కమ్మగా ఉంటుంది. పిల్లలకి ఇట్లా అందరూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్పైసీనెస్ కాకుండా రోజు స్పైసీగా మనం తింటాం, కొంచెం డిఫరెంట్గా తింటే బాగుంటుంది కదా అనేసి బాగా అనిపించింది. తర్వాత ఏంటంటే అటు లంచ్లోకి అయితే 3 రకాల రెసిపీస్ చేసేసాను. తర్వాత ఆ రోజు నాకు ఫాస్టింగ్ అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ ఆ రోజు మ్యాగీ తిన్నాము కాబట్టి ఇక నాకు లంచ్కి ఏమొద్దనేసి ఈవినింగ్ తొందరగానే ఆకలిస్తుంది అనేసి బిస్కెట్స్ చేశాను, గోధుమ పిండి బిస్కెట్స్. ఆ యొక్క గోధుమ పిండి బిస్కెట్స్కి కొంచెం పిండి తడిపేసి అటు గోధుమ పిండి బిస్కెట్స్ చేస్తూ అఖిల పాల ప్యాకెట్ ఏమైనా తీసుకొచ్చేసాడు, చాయ్ పెట్టేసుకొని చాయ్ బిస్కెట్స్ తినేసాము. ఈ యొక్క గోధుమ పిండి బిస్కెట్స్ కూడా చాలా బాగుంటాయి తెలుసా, మా ఆయనకి చాలా ఇష్టం. ఎప్పటి నుండో అడుగుతున్నాయి గోధుమ పిండి బిస్కెట్స్ చేయమని. ఈ రోజుకి ముహూర్తం వచ్చింది, ఎందుకంటే నా దగ్గర పెప్పర్ లేకుండే, అందుకోసమని ఆగాను. ఇంకా ఆ రోజు పెప్పర్ తీసుకురమ్మంటే పెప్పర్ కూడా రోట్లో నూరాము. పెప్పర్ పౌడర్ మనకి అటు పెప్పర్ చికెన్లోకి వచ్చింది, పెప్పర్ కొంచెం కచ్చపచ్చ దంచేసి ఈ బిస్కెట్లో వేసుకున్నాము, బాగుంటుంది. ఈ బిస్కెట్స్ చేసేటప్పుడు గోధుమ పిండితోనే వేస్తాను. గోధుమ పిండిలో పెప్పరు, తర్వాత జీలకర్ర, వాము, ఉప్పు, అంతే 3 మిరియాలు, తర్వాత జీలకర్ర, ఓమ, ఇవి 3 వేసి వేడి చేసినటువంటి నూనె వేయాలి పిండిలో. అవన్నీ మంచి ఒకదానితో ఒకటి కలిసిలా కలిపిన తర్వాత వాటర్ వేసి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకుంటే పిండి మంచిగా సాఫ్ట్ అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ కలిపేసుకొని అప్పుడు చపాతీలా తాల్చుకొని, మరీ పల్చగా కాదు మరీ మందంగా కాకుండా తాల్చుకొని, బట్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని తర్వాత వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది. ఇలా ఉండాలి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్. ఈ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. నేను చేసిన పిండిలో ఒక 1/4 కూడా చేయలేదనమాట. అప్పటి వరకు ఛాయ్ల వరకు చేసేసుకొని ఒక 5-6 వాయిలు తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేసి చెట్లకు నీళ్ళు పోసి పూలు తెంపుకొని వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని చేస్తే నైట్ 9 o'clock వరకేమో అయిపోయింది. ఇంకా చెయ్యాలి, కాలవాలి నేనే కదా. సగం పిండి చేసేసి మళ్ళీ కాల్చి మళ్ళీ స్టవ్ బంద్ చేసి మళ్ళీ చేసుకున్నాను అనమాట. ఒకసారి ఒక 2 గంటలు కూర్చున్నాం అనుకోండి ఒకలమైనా, ఒక 15 రోజుల వరకు సరిపడా మంచి స్నాక్స్ వస్తాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఏమైనా తినాలనిపిస్తుంది అలా అనేసి. కానీ ఇవి అఖిల్కి అంతగా ఇష్టం ఉండదు, వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అనమాట. అంత 2-3 సార్లు అటుకులే చేసా, బిస్కెట్స్ లేవు కానీ ఇవి చేసా. అఖిల్కి మురుకులు ఇష్టము. ఈ యొక్క బిస్కెట్స్ తింటాడు కానీ అంత ఇష్టంగా తిననమాట. ఏదో తిన్నావా అంటే తిన్నా అన్నట్టు తింటాడు. వాళ్ళ నాన్నకైతే చాయ్ తాగేటప్పుడు ఇష్టం, చాయ్లో వేసుకొని కానీ చాయ్ తాగుతూ తినడం కానీ ఇష్టం అనమాట. అఖిల్ని అదే టేస్ట్ చూడమన్నాను, ఉప్పు కారం సరిపోయిందా అంటే సరిపోయిందన్నమాట. ఒకసారి నాన్నకు కూడా అడుగుపో, సరిపోయిందంటే ఇంకా అంతే చేసేస్తా. పిండి లేదేమన్నా తక్కువ ఉందంటే ఒకవేళ మనకు కొంచెం టేస్ట్ చూసాక ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందనుకోండి, మళ్ళీ పిండిలో మనము ఒకవేళ కారం తక్కువగా ఉందంటే పెప్పర్ వేసుకోవచ్చు, ఉప్పు తక్కువ ఉందంటే ఉప్పు వేసేసుకోవచ్చు. అటు నేను గోలిస్తూ ఉన్నాను. చాయ్ మరిగిందనేసి అఖిల్కి కప్స్ తీసుకొని టీ పోసేనా అని చెప్పేసాను. అఖిల్ టీ పోసేస్తూ ఉన్నాడు, నేను బిస్కెట్స్ చేసేసా. ఇంకా ముగ్గురం కూర్చొని హాయిగా ఫోన్లో ఏదో వీడియో పెట్టేసుకొని చూస్తూ చాయ్ బిస్కెట్ అయితే ఎంజాయ్ చేసాం, ముచ్చట పెడుతుంది. ఇలా బాగుంటుంది అసలు. తింటూ ఉంటే మనకు ఆ మిరియాలు అంటే మరి బరకగా చేస్తాం కదా, ఆ మిరియాలు తాగుతూ ఉంటే ఈసారి ఇంకా సోంపు కూడా వేస్తాను. సోంపు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సోంపు, జీలకర్ర, వాము, మిరియాలు అన్నీ కచ్చపచ్చని, ఓన్లీ మిరియాలు ఒకటి దంచాను. వాము, జీలకర్ర,
సోంపావు అట్లే వేసా, తింటూ ఉంటే కమ్మగా అనిపిస్తుంది. ఫైనల్గా ఇవి అయిపోయింది, చాయ్ కూడా అయిపోయింది. మంచి చాయ్ తాగుతూ ఎంజాయ్ చేసాం. మీలో ఎంతమందికి ఈ యొక్క గోధుమ పిండి బిస్కెట్స్ ఇష్టమో చెప్పడం మర్చిపోద్దు. చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా, నాకైతే చాలా ఇష్టం. అంతకుముందు చేసిన అయితే వీటిలో మనము పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేయాలి వేడి చేసి, అప్పుడు ఇంత క్రిస్పీగా వస్తాయి, లేకపోతే అంత క్రిస్పీగా రావు. ఇవి కొంతమంది మైదా పిండితో కూడా చేస్తారు. నేనైతే మైదా పిండికి చాలా వరకు దూరంగా ఉంటాను. ఇదిగోండి, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి ఉప్పావ కూడా చేశాను అనమాట. ఆ రోజు మామిడికాయ పచ్చడి చేసాము. మామిడికాయ పచ్చడి చేసిన తర్వాత ఒక 2 కాయల వరకు ముక్కలు చిన్న చిన్నగా, ఇప్పుడు మనం చేసినటువంటి ముక్కలు కట్ చేసిన వాటిలో కొంచెం మెత్తగా అయినవి ఉంటాయి కదా, వాటిలో సెలెక్ట్ చేసుకోబట్టి ఇంకొంచెం చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పావ పెట్టి, నాకు చాలా ఇష్టం ఉప్పావ అయితే. మా ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కనే తింటా. అప్పుడప్పుడు తింటే మా హస్బెండ్ తింటారు, మా అత్తయ్య వాళ్ళు అసలు తినరు అనమాట. నాకు ఇష్టం, మా అమ్మ బాగా చేస్తుండే ఉప్పావ. నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టి, ఈ ఇయర్ కూడా పెట్టి, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చట్నీ పెట్టాక 4 days తర్వాత మళ్ళీ ఒకసారి గిన్నెలోకి మార్చేసి కలిపేసి తిన్న టేస్టు నాకు లాస్ట్ టైం పెట్టిన దానికంటే ఈసారి పెట్టిన ఉప్పావ చాలా బాగా అనిపించింది. అమ్మ గుర్తుకొచ్చింది, అమ్మ చేతి వంట గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకంటే దీంట్లో కొంచెం ఆవపొడి ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఈసారి ఆవపొడి ఎక్కువగా వేసాను అనమాట, మంచిగా ఉంది. ఇది ఉప్పావలు ఏంటంటే మనం కారం ఏమి వేయము, ఓన్లీ ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్, తర్వాత నువ్వుల పౌడర్ వేయాలి.